మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే 5 లక్షలు జరిమానా విధించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనంజయ్, మద్యం అక్రమాల వ్యవహారాలపై ప్రభుత్వ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారం ఏంటి? శర్మ, ఈ మద్యం అక్రమాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పి ఒక జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టంగా ఈ ఎక్సైజ్ శాఖ రివ్యూకి సంబంధించినటువంటి చేసిన అంశాల్లో కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి అధికారులను ఆదేశించారు. ఆ మద్యం అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి స్పష్టం చేశారు. తొలిసారి తప్పిదమైతే గనక ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు జరిమానా వేయాలని సదరు దుకాణానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెండోసారి తప్పు చేసినట్టు దొరికితే గనక దీనిపైన దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ దుకాణాలు గనక ఉంటే గనక ఆ పరిధిలో దానికి సంబంధించి ఆ దుకాణానికి సంబంధించి 5 లక్షల జరిమానా, అలాగే రెండోసారి బెల్ట్ దుకాణం నిర్వహించినట్టుగా తేలితే మాత్రం దాని దుకాణం లైసెన్స్ ను రద్దు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇదే నిబంధన కింద బార్ లైసెన్సులు కూడా వర్తిస్తాయని చెప్పి పేర్కొంటూ ఈ ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి. ధన్యవాదాలు ధనంజయ్.